వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. చాలా మంది ఆడపిల్లలు ఒక మెచ్యూరిటీని పొందిన తర్వాత తల్లి అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. పీరియడ్స్ ఎంత ఇంపార్టెన్సో ఆడపిల్ల తల్లి అవ్వడం కూడా అంతే ఇంపార్టెన్స్, అంతే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తుంటుంటారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూసేది ఏంటంటే, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత ఎప్పుడైతే డెలివరీకి రెడీగా ఉంటుందో డెలివరీ అయ్యే ప్రాసెస్లో చాలామంది ప్రాణం విడుస్తూ ఉంటుంటారు. కొంతమంది చూస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణం పోతూ ఉంటుంది, కొంతమంది అయితే తల్లి ప్రాణం పోతూ ఉంటుంది, బిడ్డ మాత్రమే మిగులుతూ ఉంటుంటారు. ఇటువంటివి చాలామంది ఫ్యామిలీస్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు. మెయిన్ రీజన్స్ ఏంటి? 9 months ప్రెగ్నెన్సీ జర్నీ బాగుంది, ఎక్కడ ఏ ఎఫెక్ట్స్ రాలేదు, డెలివరీలో ఏం జరిగింది అని చాలామందికి అర్థం కాదు. ఇవాళ మనతో పాటు పీడియాట్రిషియన్ ఉన్నారు, డాక్టర్ బాసిం అక్రమ్ గారు. ఒకసారి డీటెయిల్గా దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, అవేర్నెస్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. చాలామంది ఆడపిల్లలు డెలివరీస్ టైంలో ప్రాణాలను కోల్పోతూ ఉంటుంటారు, తల్లి అయ్యే అవకాశం కోల్పోతూ ఉంటుంటారు, కొంతమంది ప్రాణం విడుస్తూ ఉంటుంటారు. మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హెల్త్ ఇండిసెస్లో ఏదైతే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తుంటారో ఆ క్యాలిక్యులేషన్లో ఈ ఇండిసెస్ ఎందుకు మనకి వస్తాయి అని అంటే, బేసిక్గా టు సీ మనము హెల్త్లో ఎక్కడున్నాం వెన్ కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇందులో కొన్ని హెల్త్ ఇండిసెస్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది మెటర్నల్ మార్టాలిటీ రేట్ అన్నాడు, ఎంఎంఆర్ అంటారు. సో మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 బర్త్స్కి, ప్రతి 1,00,000 మంది పిల్లలు పుట్టడంలో ఎంతమంది ఆడవాళ్ళు చనిపోతున్నారు డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్, బేబీ బర్త్ అప్పుడు. ఇదొక మెయిన్ ఇండికేటర్ మనం హెల్త్ పరంగా వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎంత అడ్వాన్స్ ఉన్నామని, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నామని. ఇదివరకు చాలా కాలం ముందు ఇట్ వాజ్ వెరీ వర్స్ ఇన్ ఇండియా, చాలా ఘోరంగా ఉండేది. ఎంతో ప్రయత్నాలు చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉండి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉండి, నేషనల్ హెల్త్ మిషన్లో ఇదివరకు నేషనల్ రూరల్ మిషన్ ఉండే, ఇప్పుడు అర్బన్ మిషన్ కూడా వచ్చింది. సో వీటిలో ఉన్న ప్లాన్స్కి ప్రెగ్నెన్సీ కేర్, తర్వాత డెలివరీ అప్పుడు మదర్కి వచ్చే హెల్ప్, ఇవన్నీ గవర్నమెంట్ సపోర్ట్తో మనం ఈ నెంబర్ని 103కి తీసుకొచ్చాం. అంటే ప్రతి 1,00,000 పిల్లల బర్త్కి వీఆర్ లూజింగ్ 103 ఉమెన్. 103 మంది మహిళలు, తల్లుల్ని మనం కోల్పోతున్నాం. దట్ ఈజ్ ఆన్ ఇయర్లీ బేసిస్. గ్లోబల్గా చూస్తే ప్రతి సంవత్సరము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డెత్స్ 5 లక్షల ఉమెన్ చనిపోతున్నారు. ఇవన్నీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్, ప్రెగ్నెన్సీకి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్. ఒక డెలివరీ టైంలోనే కాదు, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన మొత్తం డ్యూ ప్రాసెస్ జర్నీలో, ఈ జర్నీలో మనము గ్లోబల్గా ఒక 500,000 ఉమెన్ని కోల్పోతున్నాము ఓన్లీ ఫర్ దిస్ రీజన్. ఇమాజిన్, మనం ఎప్పుడు హార్ట్ అటాక్ అని మాట్లాడతాము, ఇన్ఫెక్షన్స్ అని మాట్లాడతాము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని మాట్లాడుతుంటాము. కానీ ప్రైమరీగా మనము డెవలప్మెంట్ ఇండెక్స్, ఒక కంట్రీ డెవలప్డ్ ఉంది అని చెప్పడానికి ఎంఎంఆర్ అనేది చాలా ప్రైమరీ. అలానే మనకి అండర్ 5 మార్టాలిటీ ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ అనేది, నవ శిశువు చచ్చిపోయేది, 1 month లోపు చనిపోయే పిల్లల మార్టాలిటీ కూడా ఉంది. వీటితో ఈ అన్ని ఇండిసెస్లో ఎంఎంఆర్ అనేది చాలా ముఖ్యము. ఇందులో మనకి మన కంట్రీ ఎటు వెళ్తుంది, స్ట్రాంగ్ అవుతుందా లేదా అని చెప్పడానికి మనం ఒక 103 ఉమెన్లో కనీసం 50 ఉమెన్ అన్న కాపాడగలిగితే, వాళ్ళకి బాగా హెల్త్, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు రేపొద్దున హెల్దీ చిల్డ్రన్ని రేస్ చేయగలుగుతారు, హెల్దీ సొసైటీని రేస్ చేయగలుగుతారు, వాళ్ళలో ఉన్న అవేర్నెస్ని పిల్లలకి ఇవ్వగలుగుతారు. అండ్ అల్టిమేట్లీ మనకు ఒక హెల్తీ సొసైటీ ఉంటుంది. అల్టిమేట్లీ మనం కూడా విల్ ఆల్సో బికమ్ అ డెవలప్డ్ నేషన్. బట్ రీజన్ ఏంటంటారు? హెల్త్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. హెల్త్లో ఏ కాంప్లికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ జర్నీలో ఆడవాళ్ళు చనిపోతున్నారు, లేదంటే డెలివరీ ప్రాసెస్లో తల్లి ఎందుకు చనిపోతుంది? ఇందులో మనకి చాలా వేరియడ్ రీజన్స్ ఉన్నాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రైమరీ బీయింగ్ ఏజ్. ఇదివరకు మనకు అవేర్నెస్ లేనప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ ఉండేవి. చాలా అర్లీగా మ్యారేజ్ చేయడము, అర్లీగా ప్రెగ్నెంట్ అయిపోవడము. వాళ్ళు రీసెంట్గానే మెన్స్ట్రుయేషన్ని అచీవ్ చేస్తుంటారు, వెంటనే ప్రెగ్నెంట్ అయిపోవడము. దీనివల్ల అదొకటి. లేట్ ప్రెగ్నెన్సీస్ లైఫ్లో. ఇప్పుడు వచ్చే సొసైటీలో ఏమైంది, కెరియర్ ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. ఎవరైతే కెరియర్ చూస్ చేస్తున్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం లేట్ చేయడము, డిలే చేయడము, తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము, బీపీ రావడము, షుగర్ రావడము, ప్రెగ్నెన్సీలో సరిగ్గా కేర్ తీసుకోలేకపోవడము,
వర్క్ స్ట్రెస్ తీసుకోవడం. సో మనం చూస్తే రూరల్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ రూరల్లో ఉన్నాయి, అర్బన్ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అర్బన్ ఉమెన్లో ఉన్నాయి. సో మనము అటు హెల్త్ ఫెసిలిటీస్ లేకపోయి చనిపోతున్నారా అంటే అది ఒక కారణంగా ఒకటి అనుకోవచ్చు. ఇటుపక్క అర్బన్లో హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ గల్లీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ స్కోప్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఉన్నా కానీ అవుతున్నాయి. కొంత అవేర్నెస్ అర్బన్ ఏరియాస్లో ఉంది, కానీ ఇక్కడ అయ్యే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో అల్టిమేట్లీ మనము రైట్ ఏజ్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఆ ఏజ్ ఏంటి? ఎర్లీ 20s ఇస్ ద బెస్ట్ ఏజ్ అండి టు గెట్ ప్రెగ్నెంట్. ఎర్లీ 20sలోనే పెళ్ళి చేసేసుకొని పెళ్ళైన ఒక 1 to 2 yearsలోనే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే వెన్ యూఆర్ ఇన్ యువర్ ప్రైమ్ హెల్త్, మీరు ఇప్పుడు 20 to 30 ఈజ్ ప్రైమ్ హెల్త్ ఫర్ ఎవ్రీ వన్. 10 to 20 అనేది అర్లీ అడోలసెంట్ పీరియడ్. ఇందులో మనకి హార్మోన్స్ పీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి, అబ్బాయిలు కూడా ప్యూబర్టీ హిట్ అవుతారు. సో మెల్లమెల్లగా వాళ్ళకు కూడా ఎమోషనల్లీ లోకాన్ని అర్థం చేసుకుంటుంటారు. ఇంకా వాళ్ళ మెంటల్ ప్రాసెస్ లోకానికి సెట్ ఉండదు. ఓకే, తప్పేంటి ఒప్పేంటి ఇవన్నీ నేర్చుకుంటుంటారు. సో ఎర్లీ 20sలో వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వడము, లేకపోతే లైఫ్ మీనింగ్ అర్థం అవ్వడము, లేకపోతే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం అవ్వడము, ఈ మెంటల్ మెచ్యూరిటీ ఆ టైంలో అటైన్ అవుతుంది. దానికి తోడు ఫిజికల్లీ వాళ్ళ గ్రోత్ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఎండ్ అవుతుంది. వాళ్ళ హైట్ లిమిటేషన్ అయినా, వాళ్ళ వెయిట్ లిమిటేషన్ అయినా, వాళ్ళ జెనెటిక్ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ అక్కడికి ఫినిష్ అవుతుంది. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇదొక కారణము. సో దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య ఏమైంది, రూరల్ ఏరియాస్లో పెళ్ళైన వెంటనే ప్రెషర్, పిల్లల్ని కనండి అని. అర్బన్ ఏరియాస్లో ఎంజాయ్ చేద్దాం, కొన్ని రోజులు టైం తీసుకొని ప్లాన్ చేసుకుందాం. సో ఈ ఎండ్లో చూస్తే ఏమవుతుంది, రూరల్ ఏరియాలో చూస్తే ప్రెషర్ కొద్దీ టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకొని అవ్వట్లేదు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము. డాక్టర్స్ ఏం చేస్తారు, అల్టిమేట్లీ కన్జ్యూమర్ అడుగుతున్నాడు నన్ను, పేషెంట్ అక్కడ అల్టిమేట్లీ ఏమైపోయాడు, పేషెంట్ అవ్వలేదు, కన్జ్యూమర్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన హెల్త్ ప్రాబ్లంతో రావట్లేదు, నాకు ఒక విషయం కావాలి అని చెప్పి వెళ్తున్నాడు. అల్టిమేట్లీ వాళ్ళకి సరే అని చెప్పి వాళ్ళ నీడ్ కోసం హార్మోన్స్ ఇవ్వడము, ఎగ్ మెచ్యురేషన్కి మందు ఇవ్వడము, ఎక్స్ట్రా మెడిసిన్ ఇవ్వడము, స్ట్రెస్ పడకండి అని చెప్తారు, బట్ అది పడే వాళ్ళకే అర్థమవుతుంది. సో దానికి మందు అనేది ఏముండదు. సేమ్ మళ్ళీ అర్బన్ ఏరియాలో చూస్తే టైం గడుపుతారు, ప్రెగ్నెంట్ అవుదాం అని వెయిట్ చేసి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అవుదామని ఏజ్ దాటిపోయి ఉంటుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. నా మనం ప్లానింగ్ స్టార్ట్ చేద్దాము, టైంకి తగ్గట్టు మెడిసిన్ తీసుకుందాము, టైంకి తగ్గట్టు వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ప్రొక్రియేషన్ అని డిసైడ్ చేసుకుంటారు. ఇదొక స్ట్రెస్. సైకిల్ ట్రై చేయడము, మెడిసిన్ వాడడము, అవ్వకపోవడము, ఒక 2-3 years ట్రై చేసేసి ఐవీఎఫ్కి వెళ్ళిపోవడము, హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, బెడ్ రెస్ట్ తీసుకోవడము, కాంప్లికేషన్స్ అవ్వడము. సో ఈ స్పెక్ట్రమ్ అయినా ఇబ్బంది అయితే పడుతూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళ ఫెసిలిటీస్ ప్రకారం, వాళ్ళ రీసోర్సెస్ ప్రకారం ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు అవుతున్నాయి, వీళ్ళకు అవుతున్నాయి. సో మనం ఎలా అయిపోతున్నామంటే ఈ ఎక్స్ట్రీమ్లో ఉంటున్నాం. సో ఈ గ్యాప్ని మధ్యలోకి తీసుకురావాలి. ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్లీ న్యాచురల్గా అయ్యే ప్రొసీజర్ని న్యాచురల్గా పెట్టాలి. మీరు అన్నట్టుగానే న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ అనే చెప్పాలండి పోస్ట్పోన్కే ఎక్కువ వెళ్తూ ఉంటుంటారు. డెఫినెట్. కొంతమంది కెరియర్ అని, ఇంకొంతమంది హెల్త్ వైజ్గా, లేదంటే ఇంకొంతమంది వయసు రీత్యా ఇంకొంచెం ఉండాలి, మేము ఇంకా అండర్స్టాండింగ్ రావాలని ఆగుతూ ఉంటుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 9 months జర్నీ బాగుండి ఇవాళ డెలివరీ అన్నప్పుడు సడన్గా బేబీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళో నార్మల్ డెలివరీ ప్రాసెస్లోనో తల్లి చనిపోయిందని మనం వింటూ ఉంటాం, లేదంటే తల్లి బిడ్డ ఇద్దరూ కోల్పోయారని మనం వింటూ ఉంటాం. ఆ సడన్ రీజన్స్ ఏంటి అసలు, అంటే మీరేమైనా ఐడెంటిఫై చేశారా? నేను పీడియాట్రిషియన్ కాబట్టి డైలీ మినిమం 1 or 2 డెలివరీస్ నేను అటెండ్ అవుతూనే ఉంటాను. బేసిక్గా మనకి ఒక పెద్ద అపోహ, ఒక మిత్ మన ఇండియన్ పాపులేషన్లో ఉంది. అది నేను ఎప్పుడు అనుకుంటాను జనాలకి చెప్పాలని. వెన్నెవర్ నేను డెలివరీకి వెళ్ళినప్పుడు ఏదైతే నార్మల్ డెలివరీ సెక్షన్గా కన్వర్ట్ అవుతుందో వాళ్ళ బాధ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నార్మల్ డెలివరీ అవ్వకపోవడంలో ఒక థాట్ ప్రాసెస్ పబ్లిక్లో వచ్చేసింది.
మమ్మల్ని మోసం చేస్తున్నారు, నార్మల్ అవ్వాల్సింది సెక్షన్కి తీసుకెళ్ళిపోతున్నారు అని చాలా ఒక మిత్ డెఫినెట్లీ ఉంది. నేను ఏం చెప్పాలనుకుంటానంటే జనాలకి, ఈ LSCS ఈ సిజేరియన్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది హ్యుమానిటీకి ఒక బూన్, ఒక గిఫ్ట్ లాగా వచ్చింది. సి సెక్షన్ లేక ముందు చాలా నార్మల్ డెలివరీస్లో పిల్లలు పుట్టడము, అప్పుడే చనిపోవడము, డ్యూరింగ్ డెలివరీ చనిపోవడము, బేబీ ఇరుక్కుపోయి చనిపోవడము, డెలివరీ తర్వాత ఏడవకపోవడంతో చనిపోవడము. సో మనం హిస్టరీలో తిరిగి చూస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు ఏమయ్యేది, మనము పిల్లలు ఒక 8 కంటే 2-3 బతుకుండేవాళ్ళు. ఇంతకుముందు మన అండర్ 5 మార్టాలిటీ కూడా చాలా హై ఉండేది. అంటే 5 సంవత్సరాల లోపు చనిపోయే పిల్లలు, దాంట్లో మళ్ళీ ఇంకో ఇండెక్స్ ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ, సంవత్సరం లోపు చనిపోయే పిల్లలు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇందులో చాలా మటుకు డెలివరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. డెలివరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, అర్లీ న్యూనటల్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కారణం ఉండేవి. సో వీటిని ఇప్పుడు ప్రెగ్నెన్సీలో తనకి మదర్కి బీపీ వచ్చేసిందని బ్లీడింగ్ అవ్వడము, షుగర్ వచ్చేసిందని డెలివరీ సరిగా అవ్వకపోవడము, ప్రీపార్టమ్ హెమరేజ్ అనేది డెలివరీకి ముందు బ్లీడింగ్ అయిపోవడము, ఇవన్నీ ఎలా ట్రీట్ చేయాలో ఇంతకుముందు తెలిసేది కాదు. చాలా రీసెర్చ్ ప్రకారం, చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత మానవుడు సి సెక్షన్ అనేది కనుక్కున్నాడు. బేబీని న్యాచురల్ ప్రాసెస్ కాకుండా, కాంప్లికేషన్స్ అవ్వకుండా పుట్టకోసి పైనుంచి వెంటనే తీసేసి మదర్ని కాపాడచ్చు, బేబీని కాపాడచ్చు. సో ఈ సి సెక్షన్ అనేది హ్యుమానిటీకి ఒక బూన్. పబ్లిక్ అర్థం కావట్లేదు. ఈ సి సెక్షన్ వచ్చినందుకే మన ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, న్యూనటల్ మార్టాలిటీ రేట్, అండర్ 5 మార్టాలిటీ రేట్, దీంతోడు మెటర్నల్ మార్టాలిటీ రేట్ కూడా చాలా తగ్గింది. ఈ విషయం చాలామందికి తెలీదు. వాస్తవానికి నేను నార్మల్ డెలివరీకి వెళ్తే ఎక్కువ ప్రిపేర్ అవుతా, బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. సెక్షన్కి వెళ్తే పెద్ద ప్రిపరేషన్ ఏమి ఉండదు, డెలివరీ అయిన తర్వాత చూసుకుందామని. నార్మల్ డెలివరీకి వెళ్తే మొత్తం రెడీ పెట్టుకుంటాం. అరే ఏడవకపోతే ఇది పెట్టాలి, వెంటిలేట్ చేయాలేమో, అంబు చేయాలేమో, వామ్ కేర్ ఇవ్వాలేమో అన్నట్టు ఎక్కువ ప్రిపరేషన్ నార్మల్కి అయిపోతుంది. దానిలో ఒక లైఫ్ స్టైల్ కారణం కూడా ఉంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది లేడీస్కి పెద్ద సెడెంటరీ లైఫ్. మనం ఇందాక అనుకున్నట్టు ఈ వీడియో స్టార్ట్ చేయకముందు, పొలాల్లో పనిచేసేది ఇండియాలో సగం మంది లేడీస్. సో వాళ్ళ ఫిజికల్ హెల్త్, వాళ్ళ పెల్విక్ హెల్త్ చాలా బాగుంటుంది. నడుము అనేది చాలా స్ట్రాంగ్, పెల్విక్ మసిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళు బేబీని బేర్ డౌన్ చేయడం, పుష్ చేయడం చాలా సులభంగా తీసి పడేస్తారు. మీరు విన్నారో లేదో, ఇప్పుడు మా అమ్మ అనేది, నేను మా అమ్మకి 3rd చైల్డ్. మా అమ్మ పనిచేస్తూ నన్ను డెలివరీ చేస్తా అన్నది. ఇంట్లో మా తాతోళ్ళ ఇంట్లో పెద్ద హమామ్ అని ఉండేది, అక్కడే అన్ని బట్టలు ఉతకడము, కూర్చొని టైం స్పెండ్ చేయడం అన్నీ జరిగేది. మా అమ్మ పని చేసుకుంటూ తనకు అర్థం కూడా కాలేదు, నేను బయటకు వచ్చేసాను. తను ద ఎంటైర్ ప్రెగ్నెన్సీ షీ వర్క్డ్, ఎప్పుడు కూర్చోలేదు, రెస్ట్ తీసుకోలేదు. సో షీ హ్యాడ్ గుడ్ పెల్విక్ మసిల్స్. అలానే ఇప్పుడున్న ఫీమేల్కి ఎలా అయింది, కొంచెం సెడెంటరీ లైఫ్, ప్రెగ్నెంట్ అవ్వగానే ఫ్యామిలీ థాట్ ప్రాసెస్ అంతా రెస్ట్ తీసుకో, ఎక్కడే లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఆమెను కదలనీయకూడదు, ఆమెను ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఇప్పుడు కొంచెం సిటీస్లో మెంటాలిటీ మారింది. ప్రెగ్నెన్సీ యోగాస్ అని, ప్రెగ్నెన్సీ వర్కౌట్స్ అని, పెల్విక్ మసిల్ ఎక్సర్సైజ్ అని మెల్లగా స్టార్ట్ అయ్యాయి. సో దీన్నే ఇంకా ఎక్కువ మనం ప్రోత్సహించాలి. సో మనం ప్రెగ్నెంట్ అవ్వకముందు నుంచే పెల్విక్ హెల్త్ ఎలా పెంచుకోవాలి, వర్కౌట్ ఎలా చేయాలి. మనము డెఫినెట్గా ఒక వెల్ టు డూ ఫ్యామిలీ ఉందనుకోండి, పొలంకి ఎందుకు వెళ్తారు, లేబర్ పని ఎందుకు చేస్తారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారో అవన్నీ చూస్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఒక పర్సన్, ఒక లేడీ ఉంది, తన పర్సనల్ చాయిస్ ఈజ్ నాట్ టు వర్క్, నేను పని చేయదలుచుకోలేదు, ఐ విల్ స్టే అట్ హోమ్, ఇంట్లో ఉంటాను, ఫ్యామిలీ చూసుకుంటానంటే, తను ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అట్ హోమ్ ఆల్ డే, తను ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తే, తను వర్కౌట్స్ చేస్తే, అల్టిమేట్లీ షీ విల్ బీ హెల్తీ అండ్ షీ విల్ డెలివర్ హెల్తీ చిల్డ్రన్. సో నార్మల్ డెలివరీ కావాలి అన్న వాళ్ళ లైఫ్ అంతా పని చేస్తూ ఉండాలి, వాళ్ళ బాడీని వాళ్ళు కరెక్ట్గా పెట్టుకోవాలి. లాస్ట్ మినిట్లో ఈ డెలివరీస్ ఏవైతే అవుతున్నాయో, బేబీ ఇరుక్కుపోవడము ఒక ప్రైమరీ ఫ్యాక్టర్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని. సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షనేషన్ చూస్తారు. అంటే బేబీ తల సెఫాలిక్, పెల్విక్ తల్లి నడుము, ఈ ప్రపోర్షన్ బాగుందా, ఆమె పెల్విస్లో ఏదైతే ఎముక ఉంటుందో మనకి పెల్విక్ బోన్, అందులో తల వస్తుందా లేదా, ఈ ప్రపోర్షన్ చెక్ చేస్తారు, స్కాన్లో చెక్ చేస్తారు. సో ఈ సిపిడి వాల్యూ సరిగ్గా లేదనుకోండి, పేషెంట్కి డైరెక్ట్ ఆప్షన్ ఇస్తారు, అమ్మ మీకు కష్టము నార్మల్ డెలివరీ అవ్వడము,
కష్టం అంటే పాసిబుల్ అనే కాదు, కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. బేబీ చనిపోవడము, స్ట్రాంగులేట్ అయిపోవడము, ఇరుక్కుపోవడము, అబ్స్ట్రక్టెడ్ లేబర్ అవ్వడము, ఇవన్నీ అర్లియర్ అయ్యేవండి హిస్టరీలో. ఏంటంటే మనకి రీసెర్చ్ లేక, తెలియక, సైన్స్ పెద్దగా తెలియక జనాలు ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు లేడీస్ సంసార జీవితంలో ఫస్ట్ 10-15 years వాళ్ళ పనే పిల్లల్ని కనడం. అందుకే మీరు అర్లియర్ చూస్తే 10 పిల్లలు 12 పిల్లలు ఉండేవాళ్ళు. అందులో అందరూ బతికేవాళ్ళు కాదు, 4-5 members ఖచ్చితంగా పోయేవాళ్ళు. ఆ ప్రాబ్లం అని, నిమోనియా అని, ఇమ్యూనిటీ లేదని, బ్యాక్ టు బ్యాక్ ప్లానింగ్. ఈ సంవత్సరం ఒకడు, నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్, స్పేసింగే ఉండేది కాదు, బర్త్ స్పేసింగే ఉండేది కాదు. సో ఈ ప్రాసెస్ అంతా దీంట్లో జనాలకి ఒక అర్థం అవ్వాల్సిన పెద్ద మిత్ ఏంటంటే, సెక్షన్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి చేయట్లేదు, మీ హెల్త్ కోసము, బేబీ హెల్త్ కోసము. చాలామంది పేరెంట్స్, మదర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, హాస్పిటల్కి రాగానే ఈ స్కాన్లన్నీ చేసి, అమ్మ మీకు నార్మల్ అవ్వడం కష్టము అనగానే దే విల్ జంప్ టు అనదర్ హాస్పిటల్. అక్కడ సెక్షన్ అంటారు, అక్కడ జంప్ అవుతారు. సో అల్టిమేట్లీ ఎవరో ఒక డాక్టర్ అనుకుంటారు, అరే వీళ్ళకి సెక్షన్ అంటే వీళ్ళు వెళ్ళిపోతారు, సరే ఏదో ఒకటి చేసి నార్మలైజ్ చేద్దాం. ఆ ప్రాసెస్లో ఏదో ఒకటి అవ్వడము, బేబీ ఏడవకపోవడము, బేబీ వెంటిలేటర్ పైన వెళ్ళిపోవడము, మదర్కి ఏదో కాంప్లికేషన్ అవ్వడము, మదర్ సరిగ్గా బేర్ డౌన్ చేయకపోయినప్పుడు ఎపిసియోటమీ కట్ చేస్తారు కొంత భాగం, అందులో టేర్స్ అయిపోవడము, వెజనల్ టేర్ అయిపోవడము, ఇవన్నీ బ్లీడింగ్ అయ్యి చాలామంది పోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇందులో మనము అగైన్ ఇందులో దెర్ ఈస్ వన్ సైడ్ వేర్ యూ కెన్ సీ బ్లాక్ షీప్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆల్సో. వచ్చినట్టుగా కట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. బట్ నేనేంటంటే పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్, సెక్షన్ అనేది మంచి కోసమే ఉంది. అసలు మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, వెళ్ళాలి లేదా ఆ అవేర్నెస్ కూడా ఉండాలి. ఇందులో చాలా మటుకు ఏమవుతుంది, ఇంట్లో ఉన్న ఎల్డర్స్, అత్తమ్మనో వాళ్ళ మదరో వాళ్ళ ఇంట్లో ఎవరో ఎక్స్పీరియన్సో, లేదే నువ్వు అట్లా వెళ్ళకు, నీకు సెక్షన్ చేసి పడేస్తారు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తా, వాళ్ళు నార్మల్ చేస్తారు, వీళ్ళు నార్మల్ చేస్తారు అన్న వాళ్ళు ఇచ్చే ఆ హోప్తో వాళ్ళు డాక్టర్ షాపింగ్ చేస్తూ పోతారు, అక్కడ పోతా. ఇందులో ఒకటి, సరే వాళ్ళు హోప్ పెట్టుకోవడం మంచిదే, డిలే చేస్తూ పోతారు, రేపు చేద్దాం, ఎల్లుండి వెళ్దాం. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి రియలైజ్ అవ్వదు, నీళ్ళు లీక్ అయ్యేంత వరకు రియలైజ్ అవ్వదు, ఓహో నేను ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే. సో ఈ అపోహ అనేది వాళ్ళ మైండ్ నుంచి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సెక్షన్ అనేది మంచి కోసమే ఇంట్రడ్యూస్ అయింది. ఒక మెడికల్ టెక్నాలజీ వచ్చింది లోకంలో అంటే మంచి చేయడానికి వచ్చిందనే, దాన్ని ఫైనాన్షియల్గా యూస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. కీపింగ్ దట్ అసైడ్, సో ఆ పబ్లిక్కి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందనంటే, లాస్ట్ మినిట్లో మీకు సెక్షన్ అని చెప్తున్నారంటే దానికి కారణం కనుక్కొని, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ వర్త్, గో అహెడ్, డినే చేయకండి. ఎందుకంటే ఇందులో మీ హెల్త్ గురించి అండ్ బేబీ హెల్త్ గురించి ఆలోచించే చెప్తున్నారు, ఇద్దరిని కాపాడడానికే చెప్తున్నారండి. ఇది ఒక మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు హైలైట్. మీరు అన్నట్టుగానే సెక్షన్ అనగానే ప్రతి ఒక్కరు ఇదేంటో వెంటనే సెక్షన్ అన్నారన్న పాయింట్లో ఆలోచిస్తూ ఉంటారు. సెక్షన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బేబీ ఎప్పుడైతే లోపల సఫకేటింగ్ అయ్యి ఉమ్మనీరు వెళ్ళిపోవడం, లేదంటే బ్లీడ్ అవ్వడం, ఇంకేదైనా హార్ట్ బీట్ తగ్గిపోతుందన్న ఏదైనా కనిపించినప్పుడు సెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడాను మనిషికి, అది చాలా కాపాడుతుంది కూడాను. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటూ ఉంటారో, కన్సీవ్ అవ్వాలనుకుంటూ ఉంటారో, రైట్ ఏజ్ అని ఒకటి చెప్పారు మీరు, హెల్త్ అని ఒకటి చెప్పారు, ఎక్సర్సైజెస్ అని ఒకటి చెప్తున్నారు, ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయండి. కొంతమంది ప్రెగ్నెన్సీ రాదు, పెళ్ళైనా వాళ్ళు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రతి సైకిల్కి వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్లానే ఉంటుంది, స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఎందుకు అంటే నార్మల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు, త్వరగా కన్సీవ్ అవ్వాలనుకుంటూ ఉంటారు, హెల్దీ బేబీ కావాలనుకుంటూ చాలా ఉంటాయి వాళ్ళకు కూడా లిస్ట్. డెఫినెట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా కాల్ చేయొచ్చా, కాల్ త్రూ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు? ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్ దే నీడ్, దే కెన్ అప్రోచ్ అస్, దే కెన్ కాంటాక్ట్ అస్. వాళ్ళకి అడ్వైజ్ నేనన్నా, మా వైఫ్ అన్నా, లేకపోతే నా హాస్పిటల్ డిపార్ట్మెంట్ అన్నా, మై సీనియర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ గైనకాలజిస్ట్, దే కెన్, అవర్ డోర్స్ ఆర్ ఓపెన్, ఎప్పుడన్నా రావచ్చు. రైట్ గైడెన్స్కి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి వి విల్ బీ దేర్ యాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి ఏం కావాలో కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వడానికి వీఆర్ దేర్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక ఇంట్లో మహిళలు ఎవరు చూసినా, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూసినా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఇంట్లో ఒకళ్ళు గర్భం దాల్చారు, కొన్ని ఇన్స్టెన్స్ మేము ఆల్రెడీ చూస్తున్నాం, పిల్లలు పుట్టడంతోనే చనిపోతూ ఉన్నారు, లేదంటే డెలివరీ ప్రాసెస్లో వైఫ్ని కోల్పోయాం, ఇలా చాలా మనం వింటూ ఉంటాము. అటువంటివి మనం ఫేస్ చేయకుండా ఉండాలన్నా, లేదా డెలివరీ
సంబంధించి ఏమైనా మీకు అవేర్నెస్ కావాలి అనుకున్నా, లేదా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, ఒకసారి మంచి డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, లేదా సైకిల్స్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.